ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రొయ్యూరు చల్పాక మధ్య ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో ఆదివాసీలు వేసుకున్నారు. వాటిని ఫారెస్ట్ అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అటవీ శాఖ సిబ్బందిపై కర్రలు, కారంపొడి, గొడ్డలతో గిరిజనులు తిరగబడ్డారు. అధికారులపై దాడికి పాల్పడ్డ 11 మంది గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై దాడి చేసిన అటవీ శాఖ సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రొయ్యూరు చల్పాక మధ్య ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో ఆదివాసీలు గుడితలు వేసుకున్నారు. వాటిని ఫారెస్ట్ అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తే గిరిజనులు వారిపై దాడి చేసి కర్రలు, కారం పొడి, అలాగే కొడవలతో దాడి చేశారు. దీనిపై అధికారులు కూడా దాడికి పాల్పడితే 11 మంది గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ములుగు జిల్లా ఏటూరు నగరం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మొన్న సోమవారం ఒక రణంగా మారిన పరిస్థితి కనబడుతుంది. చెల్పాక రొయ్యూరు అటవీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులంతా కూడా అక్కడ గుడిసెలు వేసి నివాసం ఏర్పరుచుకున్నారు. అయితే గతంలో నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి ఆ గుడిసెలను తొలగించాలని చెప్పినప్పటికీ కూడా ఆదివాసులు ఎవరు వినకపోవడంతో సోమవారం రోజు అటవీ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులంతా అక్కడికి చేరుకొని గుడిసెలను తొలగించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం, తోపులాట జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. గిరిజనులు అటవీశాఖ అధికారులపై కర్రలతో, కారపొడితో, కొడవలతో దాడికి యత్నించారంటూ కూడా వారు అటవీశాఖ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పోలీసులు ఆ ఫిర్యాదు అందుకున్న తర్వాత 11 మంది గిరిజనులపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరెవరు ఆ రోజు అటవీశాఖ అధికారులపై దాడికి యత్నించారు, ఎవరు కర్రలతో దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు, ఎవరు కారపొడి డబ్బాలు తీసుకొచ్చారు, ఎవరు కొడవలతో గిరిజనులు వచ్చారంటూ కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత 11 మంది గిరిజనులు గుర్తించి 11 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. గతంలో 2 ఏళ్ల నుంచి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాం, ఎందుకు అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీసులు కావాలనే దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు, ఇప్పటికైనా మంత్రి సీతక్క కావచ్చు, పర్యావరణ సంబంధించినటువంటి అటవీ శాఖ సంబంధించినటువంటి సురేఖ కూడా స్పందించాలని ఆదివాసులు చెప్తున్నప్పటికీ కూడా ఈ ఆదివాసులు ఎవరైతే వారు ఉన్నారో అప్పుడు ఆ రోజు సోమవారం జరిగినటువంటి ఘటనకు సంబంధించి అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆదివాసులు ఏమో తప్పకుండా ఇక్కడ నుంచి వెళ్ళాము, ఇక్కడే ఉంటాము, 2 ఏళ్లుగా ఈ నివాసం ఏర్పరచుకున్నట్టు కూడా ఆదివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు కూడా కొత్తగా ఒక డిమాండ్ను వ్యక్తపరుచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే అటవీ శాఖ సిబ్బంది మాపై కూడా దాడులు చేశారో వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. పోలీసులు తప్పకుండా ఏకపక్షంగా మాపైన కేసులు నమోదు చేయడం కాకుండా ఈ ఎవరైతే గిరిజనులపై కావచ్చు, ఆదివాసులపై పోలీసులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దాడి చేశారో వారిపై కూడా కేసు నమోదు చేయాలని వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, పోలీసులు ఆదివాసుల నుంచి ఫిర్యాదు తీసుకుంటారా, అటవీ శాఖ సిబ్బందిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారా, కేవలం ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వీరి 11 మంది పైనే కేసులు నమోదు చేసి ఇలానే దర్యాప్తు కొనసాగిస్తారో చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ఇటు పోడు భూముల సమస్య కావచ్చు, గుడిసెలు వేసినటువంటి సమస్య ఎన్నో కాలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా స్పందించి ఆదివాసులు కావచ్చు, పేదలైతే ఎవరు గుడిసెలు వేసుకుంటారో వారందరికీ అండగా ఉండి ప్రభుత్వం తప్పకుండా నివాసం ఏర్పరచాలి. నివాసం ఏర్పరిచిన తర్వాత ఇక్కడ నుంచి ఖాళీ చేస్తామని ఆదివాసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మొన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ ఎపిసోడ్ కనుక గమనిస్తే 11 మంది గిరిజనులపై కేసు నమోదు చేయడం అయితే ఇప్పుడు ములుగు జిల్లాలో హాట్ టాపిక్ పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా అటవీ శాఖ అధికారుల యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, గిరిజనులు ఇంకా ఎట్లా స్పందించాలనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.